1,00,000 మంది శివభక్తులతో కలిసి మహారుద్రాక్ష పూజలో పాల్గొనండి. వెంటనే కాల్ చేసి మీ పేరును నమోదు చేసుకోండి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రజెంట్ మనతో పాటు ఉన్నారు కార్పొరేట్ సాఫ్ట్ స్కిల్స్ ట్రైనర్ మధురవాణి గారు. నమస్తే మ్యామ్. నమస్తే అండి. మధురవాణి గారు, మరి అమెరికా ట్రంప్ విషయంలో చాలా వీడియోలో మాట్లాడుకున్నాం. ట్రంప్ ఎప్పుడైతే అధికారంలోకి వచ్చాడో ఇప్పటి వరకు కూడా సో మెనీ డెసిషన్స్ తీసుకోవడం, కొన్ని బ్యాన్ చేయడము, అంటే ఎట్టకేలకి మన వాళ్ళని, మెయిన్ ఏంటంటే భారతీయుల్ని అమెరికా రాకూడదు అని చెప్పేసి కొన్ని ఆంక్షలు విధిస్తున్నారు. కొత్తగా చూసుకుంటే ఎవరైతే గ్రీన్ కార్డ్ వచ్చి అక్కడ సెటిల్ అయిపోయి ఉంటారో వాళ్ళందరూ కూడా మళ్ళీ రెన్యువల్ కానీ ఇవన్నీ ఉంటాయి కదా, ఇండియా వెళ్ళాలి, ఇండియా వెళ్ళిపోవాల్సిందే, వాళ్ళు ఇక్కడ ఉండి చేసుకోవాల్సిన పని లేదు, ఇండియా వెళ్ళి చేసుకుని రావాలని చెప్పేసి ఒక ఇన్ఫర్మేషన్ ఇవ్వడం అయితే జరిగింది. మళ్ళీ కొన్ని అప్డేట్స్ కూడా వచ్చాయనుకోండి. అసలు ఎందుకు మన వాళ్ళు ఇంత టార్గెట్ చేస్తున్నాడు ట్రంప్ అని అంటే, మనం H1B నుండి, అంటే ఎవరైనా H1B వీసాకి వెళ్ళిన వాళ్ళు గ్రీన్ కార్డ్ అనేది ఒక డ్రీమ్. వాళ్ళకి గ్రీన్ కార్డ్ వచ్చేసి ఇంకా అక్కడనే పర్మనెంట్ సిటిజన్ గా ఉండొచ్చు అని చాలా మందికి డ్రీమ్. దాన్నే అడ్జస్ట్మెంట్ ఆఫ్ స్టేటస్ అని అంటారు. సో రీసెంట్ గా ట్రంప్ వాళ్ళు చేసింది ఏంటంటే, ఎవరైతే గ్రీన్ కార్డ్ కి ప్రయత్నిస్తున్నారో వాళ్ళు ఇక్కడ ఉండకూడదు, రిటర్న్ ఇండియాకి వెళ్ళిపోవాలి అని చెప్పడం జరిగింది. ఇలా చేయడం వల్ల ఏంటంటే వాళ్ళ కంట్రీలో ఏదైతే మన ఇండియన్స్ ఉన్నారో దాంట్లో నుంచి సగం మంది వెళ్ళిపోతారు కదా అనే ఉద్దేశంతో కూడా ఇలా చెప్పడం జరిగింది. రీసెంట్ గా వచ్చిన అప్డేట్ ఏంటంటే, అందరు కాదు, ఎవరైతే యుఎస్ కి సపోర్ట్ చేస్తున్నారో మన ఇండియన్ టెక్కీస్, హాఫ్ ఆఫ్ ద కంట్రీ, 75% కంట్రీ మన ఇండియన్ టెక్కీస్ తోనే ఉన్నారు. సో ఎవరైతే ఇండియన్ టెక్కీస్ వాళ్ళ కంట్రీకి సపోర్ట్ చేస్తున్నారో, లేదా వాళ్ళ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ కి కూడా మన వాళ్ళు చాలా ఉపయోగపడతారు. సో ఎవరైతే అట్లా సపోర్ట్ చేస్తున్నారో వాళ్ళకి మినహాయింపు, అంటే వాళ్ళు అక్కడే ఉండి గ్రీన్ కార్డ్ కి అప్లై చేసుకోవచ్చు. ఎవరైతే సపోర్ట్ చేయకుండా ఉన్నారో, వాళ్ళకి ఎవరికైతే అవసరం లేదో వాళ్ళని మాత్రం వెళ్ళిపోమని చెప్తుంది. అంటే సపోర్ట్ చేయకుండా అంటే లైక్ టెంపరీ వీసాస్ పైన అక్కడికి వెళ్ళి ఏదో ఉద్యోగం చేసుకుంటూ ఉంటారు, అలాంటి వాళ్ళు అనుకోవచ్చా? అంతే, అలాంటి వాళ్ళే. ఇప్పుడు నార్మల్గా మన ఇండియన్ టెక్స్ ఎవరైతే సాఫ్ట్వేర్ ఉంటారు, లేకపోతే వాళ్ళ కంట్రీ డెవలప్మెంట్ కి ఎవరైతే ఉంటారో, ఎవరైతే సపోర్ట్ చేస్తున్నారో వాళ్ళకి తప్ప మిగతా వాళ్ళందరినీ గ్రీన్ కార్డ్ కోసం మళ్ళీ వాళ్ళ ఓన్ కంట్రీస్ కి వెళ్ళిపోమని చెప్పడం జరిగింది. చాలా మంది అమెరికాలో ఉద్యోగం కోసం వెళ్తారు, తిరిగి రావాలని ఎవరు అనుకోరు. ఖచ్చితంగా అక్కడ ఉద్యోగం సంపాదించిన తర్వాత మెల్లగా సెటిల్ అయిపోయి తర్వాత గ్రీన్ కార్డ్ అనేసి ఇంకా మెల్లమెల్లగా అక్కడి నుంచి పైకి వెళ్ళడమే చూస్తూ ఉంటారు. ట్రంప్ తీసుకునే ఈ ఏవైతే డెసిషన్స్ కొత్తగా ఉన్నాయో ఇవన్నీ కూడా మన వాళ్ళని, అంటే మన వాళ్ళనే కాదు, అక్కడ మన ఇండియన్స్ తో పాటు ఇంకా అదర్ కంట్రీస్ కూడా ఇలాంటి ఇబ్బందులు ఎదురవుతున్నాయని చెప్పేసి కూడా కొన్ని వార్తలు రావడం చూస్తున్నాం. అంటే ఎందుకంటే ఏదంటే టార్గెట్ చేయడం ఏంటి, ఎటకేళ్ళకి అందరినీ బయటకు పంపించేయాలి, తిరిగి ఇంటికి పంపాలనే ఆలోచన అనుకోవచ్చు. దీన్ని మనం ట్రంప్ గారి ట్రాప్ అనుకోవచ్చు. అంటే ఆయన కొత్త వెతికి మరి అన్నిట్లో భూతద్దంలో చూసిన ఎక్కడ దొరుకుతారా, ఎక్కడ వీళ్ళని రిటర్న్ పంపించాలా అని. మనం స్టూడెంట్ వీసా దగ్గర నుంచి చూసుకుంటే లే ఆఫ్స్ అని ఒక్కొక్క రోజు ఒక్కొక్క న్యూస్ వస్తూనే ఉంది. మన ఇండియన్ టెక్కీస్ ఇన్ని లే ఆఫ్స్ అయినాయి, ఇంతమంది రిటర్న్ వచ్చేసారు, ఇంతమంది అక్కడ ఇబ్బంది పడుతున్నారు, లీగల్ గా ఫేస్ చేస్తున్నారు. ఇవన్నీ కూడా ట్రంప్ గారి ట్రాప్ అనుకోవచ్చు మనం. చాలా మంది మన ఇండియన్ టెక్కీస్ అని కాదు, వేరే వరల్డ్స్ నుంచి వచ్చిన వాళ్ళు కూడా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు అక్కడ. అంటే గ్రీన్ కార్డ్ అంటేనే ఇంకా సెటిల్ అయిపోయినట్టే కదా. గ్రీన్ కార్డ్ అంటే మీకు పర్మనెంట్ బిందాస్, మనకి ఏం టెన్షన్స్ లేదు అనుకోవచ్చు. కానీ ఈ మధ్యన కొన్ని వార్తలు ఏంటంటే గ్రీన్ కార్డ్ ఉన్న వాళ్ళకి కూడా కొన్ని టెన్షన్స్ స్టార్ట్ అవుతున్నాయి ట్రంప్ తెచ్చే డెసిషన్స్ వల్ల. అంటే ఎన్ఆర్ఐస్ కానీ వీళ్ళందరూ కూడా తిరిగి వచ్చేస్తున్నారు మళ్ళీ బ్యాక్. ఇటకేళ్ళకి ఏంటంటే ఇండియా నుంచి అమెరికా వెళ్ళే వాళ్ళ సంఖ్య కూడా తగ్గిపోయింది అని కూడా అంటున్నారు. అవును, ఇప్పుడు చాలా మంది తగ్గిపోయాయి. ఎందుకంటే ఎప్పటి నుంచి ట్రంప్ గవర్నమెంట్ స్టార్ట్ అయిందో మన స్టూడెంట్స్ సగం మంది వెళ్ళడం ఆపేశారు. ఎందుకంటే అక్కడ చూస్తున్నారు, పేరెంట్స్ కూడా లైవ్ లో చూస్తున్నారు ఏం జరుగుతుంది అక్కడ, పిల్లలు ఎంత ఇబ్బంది పెడుతున్నారు. అక్కడ జాబ్ చేసుకునే వాళ్ళే రిటర్న్ వచ్చేస్తున్నారు. సో మన పిల్లలు వెళ్ళి ఎందుకు ప్రాబ్లం ఫేస్ చేయడం అని. కాకపోతే అమెరికా కాకుండా మన వాళ్ళు వేరే కంట్రీస్ మీద ఆసక్తి చూపిస్తున్నారు. కెనడా వెళ్తున్నారు, దుబాయ్ వెళ్తున్నారు, సింగపూర్ వెళ్తున్నారు. ఇప్పుడు యుఎస్ కి అయితే చాలా మటుకి తగ్గిందనే చెప్పొచ్చు మనం. నేను ముందు అబ్రాడ్ వెళ్ళాలి అంటే ఫస్ట్ కనబడేది అమెరికా అందరికి. అసలు అబ్రాడ్ అంటే చాలా మందికి అమెరికా ఒక్కటే, ఇంకా వేరే కంట్రీస్ తెలియదు, అసలు చూడరు కూడా. అమెరికా ఒక్కటే, అబ్రాడ్ అని ఇప్పుడు అన్నారు. వేరే కంట్రీస్ చూస్తున్నారు కానీ ఇంత ముందు చూసుకున్నట్టయితే ఓన్లీ అమెరికా డ్రీమ్. అమెరికా వెళ్ళాలి, యుఎస్ వెళ్ళాలి, యుఎస్. కానీ ఇప్పుడు అట్లా లేదు, మొత్తం సిచ్యువేషన్ మారిపోయింది. చాలా మంది ఇప్పుడు దుబాయ్కి వెళ్తున్నారు, దుబాయ్ చదువుకోవాలి, సింగపూర్, ఆస్ట్రేలియా, కెనడా, చాలా వరల్డ్స్ ఇంకా వేరే కంట్రీస్ చాలా డెవలప్ అయినాయి ఇప్పుడు మనకి. అంటే పేరెంట్స్ కూడా మేడం ఒక సజెషన్, అంటే అబ్రాడ్ అంటే అమెరికాకి కాకుండా వేరే కంట్రీస్ కూడా ఉన్నాయి, అవి కూడా రెడ్ కార్పెట్ వేసి పిలుస్తున్నాయని చెప్పేసి మేము కొన్ని వీడియోలు చేయడం కూడా జరిగింది. అంటే పేరెంట్స్ కి ఎందుకు ఈ ధోరణి మారటం లేదు, అమెరికా వెళ్ళాలి, అక్కడ సెటిల్ అవ్వాలి, మంచి లైఫ్ ఉంటుంది, గ్రీన్ కార్డ్ వస్తుంది, సెటిల్ అయిపోవచ్చు, ఎన్ఆర్ఐ అయిపోవచ్చు,
మస్తు డబ్బులు కూడా సంపాదించు అన్న ఆలోచనే ఉంటది పేరెంట్స్. మనం ముందు ఒకప్పుడు చూసుకుంటే ఎవరైతే యుఎస్ కి వెళ్ళారో వాళ్ళు యుఎస్ నుంచి అక్కడ ఉండుకుంటే మన ఇండియాలో ప్రాపర్టీస్ కొనేవాళ్ళు, ఇల్లులు కొనడం, ల్యాండ్స్ కొనడం, ప్రాపర్టీ కొనడం. అంటే వచ్చినప్పుడు చాలా హుందాగా రావడం, ఇన్ని డబ్బులు సంపాదించడం, ఇన్ని కోట్లు సంపాదించడం అని, అంటే చుట్టుపక్కల వాళ్ళు చూసి కూడా అరే మా వాళ్ళు అక్కడికి వెళ్తే సెట్ అవుతారేమో, మన పిల్లలు కూడా ఇట్లా డెవలప్ అవుతారేమో అనే అదే మైండ్ సెట్ లోనే ఉన్నారు మన వాళ్ళు. కానీ ఇప్పుడు జరుగుతున్న సిచ్యువేషన్స్ బట్టి పేరెంట్స్ కూడా మారుతున్నారు. అక్కడికి వెళ్ళి ఎంతసేపు డబ్బులే, కాకపోతే దాని వెనకాల ఉన్న కష్టం ఇప్పుడు పేరెంట్స్ కి కూడా తెలుస్తుంది. చాలా మంది పిల్లలు అక్కడికి వెళ్ళి ఇబ్బంది పడి, కొంతమంది 2-3 months లో కూడా రిటర్న్ వచ్చిన వాళ్ళు ఉన్నారు, ఉండలేక. కొంతమంది రాలేక అక్కడ ఇరుక్కుపోయి ఉన్న వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు ఫ్యామిలీకి దూరము, అక్కడ ప్రాబ్లమ్స్ ఎన్నో ఫేస్ చేయాల్సి వస్తుంది. ఎంతైనా మన ఓన్ కంట్రీలో ఉన్న సేఫ్టీ వేరే కంట్రీలో ఉండదు కదా. సో ఏదేమైనా మధురవాణి గారు, ఫైనల్గా ఏంటంటే ట్రంప్ తీసుకునే నిర్ణయాలు ఏంటంటే అక్కడ సెటిల్ అవ్వాలి, చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకునే వాళ్ళందరికీ కూడా ఇప్పుడు మీరు అన్నట్టుగా కొంతమందికి మినహాయింపు ఉందన్నారు. అంటే ఫినాన్షియల్గా ఎవరైతే గవర్నమెంట్ సపోర్ట్ చేస్తున్నారో వాళ్ళు వెళ్ళాల్సిన అవసరం లేదు, మరి మిగిలిన వాళ్ళైతే వెళ్ళాలి కదా. తప్పకుండా వెళ్ళాల్సింది. టెంపరరీ వీసాస్ పైన వెళ్ళిన వాళ్ళు కానీ వాళ్ళందరికీ ఇప్పుడు కొంచెం టెన్షనే అనుకోవచ్చు. ఖచ్చితంగా టెన్షన్. అంటే వాళ్ళు ఎన్నో ప్లాన్స్ తో ఉన్నారు అక్కడ. ఇప్పుడు గ్రీన్ కార్డ్ రావాలి అని ఎంతో కష్టపడి ఉంటారు, వాళ్ళు ఒక స్టేబుల్ లైఫ్ పెట్టుకొని ఉంటారు. ఇప్పుడు సడన్ గా వెళ్ళిపోవాలంటే ఆశలన్నీ పోయినట్టే, ఇన్ని ఇయర్స్ కష్టపడిన వాళ్ళ కష్టం అంతా వేస్ట్ అయిపోయినట్టే కదా. సో కొంత రిలాక్సేషన్ అనుకోవచ్చు, అంటే కొంతమందికి మినహాయింపు ఇచ్చాడు. అంటే చాలా మంది మన ఇండియన్ టెక్కీస్ వర్కే చేస్తారు కాబట్టి వాళ్ళకి కొంచెం స్ట్రెస్ తగ్గింది అనుకోవచ్చు ఈ న్యూస్ తోని. థ్యాంక్ యూ అండి.